హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన మేరీ సాయి 372 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సుభాగ్ని గారు పరి లేకపోవడాన్ని గమనించి ఒక్కసారిగా చూస్తుంటే పరియే తలుపు తెరిచి బయటికి వెళ్ళినట్టుగా ఉంది. కానీ నాతో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత రాత్రి వేళ ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో తండ్రి, కనీసం పరి నాకు బయట కూడా కనిపించలేదు, ఒకవేళ ఇంట్లో ఏమైనా ఉందేమో చూడు అని అంటాడు. వెంటనే ఆమె అలాగే అని చెప్పి వంటగదిలోనికి వెళ్ళి పరి పరి అని పిలుస్తూ చూడగా ఆమె కనిపించకపోవడంతో తిరిగి వచ్చి పరి కనీసం వంటగదిలో కూడా లేదు అని సమాధానం చెబుతుంది. వెంటనే అతను పరి బయట లేదు, లోపల లేదా, మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో తార లేచి ఒక్కసారిగా పరి లేదు అనే సంగతిని విని ఆశ్చర్యానికి గురవుతుంది. ఇంతలో విశ్వాసరావు మనసులో, అయినా నేను అనుకున్నాను నేను తిరిగి వచ్చేలోపు సుభాగ్ని పరిని పూర్తిగా మార్చేస్తుంది ఈ కొద్ది రోజుల్లో అని. కానీ పరి పూర్తిగా మారిపోతున్నట్టుగా నటించి వాళ్ళ అమ్మకి ఏదో డోకా ఇచ్చి ఎక్కడికో వెళ్ళినట్టుగా నాకు అనిపిస్తుంది ఇంత ఉదయాన్నే అని మనసులో. అయినా చిన్నపిల్ల ఆమె ఈ చీకటి సమయంలో బయట తిరగవలసిన అవసరం ఏముంది, పరి ఇటువంటి పనులు కూడా చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సుభాగ్ని పరి కనీసం నాకు చెప్పకుండా ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని కంగారు పడటంతో, నీవేమీ కంగారు పడకు, నేను వెళ్ళి చుట్టుపక్కల చూసి వస్తాను అని తండ్రి బయటికి వెళ్తాడు. ఇంతలో మరోవైపు పరి ఆ గోడ వద్దనే బొమ్మని అందంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కొంత సమయానికి పూర్తిగా తెల్లవారుతుంది. ఆమె ఆ బొమ్మ ధ్యాసలోనే ఉండడంతో తెల్లవారింది అనే విషయాన్ని కూడా గమనించకుండా బొమ్మ మీదే ధ్యాస పెడుతుంది. ఇంతలో ఆ చుట్టుపక్కల ఇళ్లలో నుంచి ఒక్కొక్కరుగా ఇంటి నుండి బయటికి వస్తూ అక్కడ పరివేస్తున్న బొమ్మని ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో మరోవైపు కులకర్ణి సర్కార్ ఒక్కొక్క వైపు నుండి పరిసర ప్రాంతాలన్నింటినీ జాగ్రత్తగా చూస్తూ, అంతా పంతా చాలా రోజులకి ఒక మంచి పని చేశారనే చెప్పాలి. నిజానికి మీరు నేను చెప్పిన పని ఒకటి సవ్యంగా చేశారంటే ఇదే. నిజంగా షిరిడి గ్రామం ఇప్పుడు చాలా శుభ్రంగా అందంగా తీర్చిదిద్దబడిందనిపిస్తుంది అంటూ పల్లకిలో అతను ప్రయాణం చేస్తూ ఉంటాడు. మరోవైపు కొంత సమయానికి ఒక్కొక్కరుగా అక్కడ ప్రదేశానికి గ్రామంలోని సగం మంది చేరుకుంటారు. అందరూ శివుడు, పార్వతి, వినాయక స్వామి అలా బొమ్మ వేసి ఉండడంతో అందంగా ఉంది అని అందరూ మురిసిపోతూ అలా చూస్తూ ఉంటారు. ఇంతలో పరి ఆ బొమ్మకి ఇంకా మెరుగులు దిద్దుతూ ఉంటుంది. కొంత సమయానికి అలా మరోవైపు ప్రజలంతా ఆ బొమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మరోవైపు సాయి ఒక మొక్కకు నీరు పోసి, శబాష్, నీవు చాలా బాగా మంచిగా ఎదిగావు, ఇదే విధంగా నీవు మంచిగా ఎదుగుతూ వస్తే మరి కొద్ది రోజుల్లోనే అందరికీ తినడానికి మంచి ఫలాల్ని అందించగలుగుతావు అని ఆ మొక్కతో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో సాయికి ఒకరు ఏడుస్తున్నట్టుగా శబ్దం వినిపిస్తుంది. వెంటనే సాయి ఆ దిశ వైపుగా వెళ్ళి అలా ఒక వ్యక్తి కూర్చొని ఉండడంతో అతన్ని తాకి, ఏమైంది, ఎందుకు ఇంతగా ఆందోళన పడుతూ ఏడుస్తున్నారు అని అడుగుతారు. వెంటనే ఆ వ్యక్తి, నన్ను ఏం చేయమంటారు చెప్పండి సాయి, నేను ఎప్పుడూ ఇలాగే బాధపడుతూ ఉండవలసిందేనా నా జీవితం అంతా అని మరలా ఏడుస్తూ ఉంటాడు. వెంటనే సాయి, అసలు నీవు ఎందుకు ఏడుస్తున్నావు, కారణమేమిటి, ఏం జరిగిందో నాతో చెప్పు అని అడుగుతారు. వెంటనే ఆ వ్యక్తి, నాకు మీరు తెలుసు సాయి, మీరు అందరికీ సహాయం చేస్తారని కూడా నేను విన్నాను, కానీ మీరు నాకు మాత్రం ఇప్పుడు ఎటువంటి సహాయం చేయలేరు అని మరలా ఏడుస్తూ ఉంటాడు. వెంటనే సాయి, మొదటైతే నీ సమస్య చెప్పు, నేను ప్రయత్నం అయితే చేస్తాను కదా, ఒకవేళ ప్రయత్నం చేసి నీకు సహాయం చేయగలిగితే అది మంచి జరిగినట్టే కదా అని అంటారు. వెంటనే ఆ వ్యక్తి కళ్ళు తుడుచుకొని, హా సాయి, నా పేరు ప్రతాప్, నేను పొరుగు గ్రామం నుండి వచ్చాను. నేను కొంతకాలం క్రితం నేను పూర్తిగా చదువు మానేశాను. కారణం, మా అమ్మగారు అనారోగ్యంతో బాధపడిపోతూ ఉంటారు. అందుకే నేను చదువు మానేసి నేను కూలి పని చేస్తూ మా అమ్మకి మా నాన్నకి సహాయం చేయాలనుకుంటున్నాను. నేను సంపాదించిన కొద్ది డబ్బుతో మా అమ్మగారికి కొంచెం వైద్యం చేపించి ఆమెకి మెరుగైన జీవితాన్ని అందించడం కోసమే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. కానీ నేను అనుకున్న విధంగా జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అనుకున్న స్థానానికి చేరలేకపోతున్నానని నాకు చాలా బాధగా ఉంది సాయి. నేను అనుకున్నదే తరువుగా ఒక వ్యక్తి వద్ద పనికి చేరాను. ప్రతిరోజు పని చేస్తూ ఉండడంతో అతను నాకు రోజు కూలీ ఇస్తూ ఉన్నాడు. అలా చాలా కాలం గడిచిపోయింది. కానీ నా జీతం మాత్రం ఏమాత్రం పెంచడం లేదు. రోజు పని అయితే పెంచుతున్నారు కానీ జీతం మాత్రం అదే ఇస్తున్నారు. నేను అలా కొద్ది రోజులుగా చేస్తూ కనీసం కొంచెమైనా జీతం పెంచమని అడిగాను. కానీ వాళ్ళు పని పెంచడం తప్పితే జీతం మాత్రం ఏమాత్రం పెంచడం లేదు.
నేను చేస్తున్న పనికి కనీసం నాకు జీతం లభిస్తుందన్న నాకు ఆలోచన కూడా పూర్తిగా తొలగిపోయింది. నాకు చాలా బాధగా ఉంది సాయి అని మళ్ళా ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో సాయి, మరి నీకు ఇప్పుడు పని బాగా అలవాటైంది కాబట్టి మరొక చోట నీవు ఎక్కడైనా ఉద్యోగం ప్రయత్నం చేసి ఉండాల్సింది కదా అని అంటారు. వెంటనే ఆ అబ్బాయి, సాయి నేను ఆ ప్రయత్నం కూడా చేశాను. మరొక వ్యక్తి వద్ద ఒక ఉపాధి ఉంది అని తెలిసి నేను ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి పనిలో చేరే ప్రయత్నం చేశాను. ఆ వ్యక్తికి అలాగే నేను ముందుగా పనిచేసిన వ్యక్తికి పరిచయం ఉందంట. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని నాకు ముందుగా ఎంతైతే జీతం ఇవ్వాలి అని మా మొదటి వ్యక్తి అనుకున్నాడో అంతే జీతాన్ని మరొక వ్యక్తి కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు తప్పితే నాకు ఎక్కువ జీతం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నేను ఎంత కష్టపడి పని చేసినప్పటికీ నేను అనుకున్న జీతాన్ని సాధించలేకపోతున్నాను. నేను ఇదే విధంగా నా జీవితం అంతా ఇలా కూలి పనికే అంకితమైతే నేను మా అమ్మగారికి నాన్నగారికి సహాయం చేయాలి అనుకున్నట్టుగా చేయలేకపోతాను అని మరలా పెద్దగా ఏడుస్తూ ఉంటారు. వెంటనే సాయి, ఇలా బాధపడిపోతూ కూర్చుంటే నీవు అనుకున్నది నిజంగానే సాధించలేకపోతావు. అలా కాకుండా నీవు మరొక మార్గంలో ఏదైనా పనిని ప్రయత్నంగా మొదలుపెట్టినట్టయితే నీవు అనుకున్నది సాధించగలుగుతావు. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు? దీనివల్ల కనీసం ఏదైనా ఉపయోగం ఉందా? అలా కాకుండా నీవు ఏదైనా కొత్త మార్గంలో ప్రయత్నం చేస్తే నీవు అనుకున్నది కాకపోయినా నీకు ప్రయత్నంలో వేరొక ఆలోచన వస్తుంది. అప్పుడు నీకు కనీసం డబ్బైనా లభిస్తుంది అని అంటారు. వెంటనే అబ్బాయి, సాయి మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నిజానికి కూలి పని చేసే మాకు ఇంకొక మార్గం ఏముంటుంది చెప్పండి? నిజానికి మా జీవితాలలో కొంత డబ్బు మాత్రమే సంపాదించగలిగే శక్తి ఉంటుంది. ఎంత కష్టమైనా పడినప్పటికీ రోజువారీ కూలీనే ఇస్తారు సాయి, ఎవ్వరూ ఎక్కువ జీతం ఇవ్వరు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మాకు మంచి జీవితాల్లో ఎలా లభిస్తాయి మీరే చెప్పండి అని బాధపడిపోతూ ఉంటారు. వెంటనే సాయి, సమయం మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. నీవు అనుకున్న అంతా సంపాదించగలుగుతావు కష్టం చేయగలిగితే, కానీ ఇలా బాధపడిపోకూడదు బాబు అని అంటారు. వెంటనే అబ్బాయి, సాయి మీరు మాటలైతే చెబుతున్నారు, కానీ కూలివాడు ఎప్పటికీ ధనవంతుడు కాగలుగుతాడు చెప్పండి ఈ విధంగా పనిచేస్తూ కూర్చుంటే అని బాధగా ఏడుస్తూ ఉంటాడు. వెంటనే సాయి అటువైపుగా చూడగా చీమలు అలా చెట్టు మీదకి ఎక్కుతూ ఉంటాయి. వెంటనే సాయి, ఒక్కసారి నాతో పాటు రా అని ఆ చీమల వద్దకు తీసుకొని వెళ్ళి అలా వాటిని చూస్తూ ఉండు అని అంటారు. వెంటనే ఆ అబ్బాయి, ఏముంది అందులో, చీమలు చెట్టెక్కుతున్నాయి అంతే కదా సాయి అని అంటారు. వెంటనే సాయి, మరొకసారి బాగా గమనించు, అవన్నీ ఏం చేస్తున్నాయో చూడు అని అంటారు. ఆ అబ్బాయి, ఏం చేస్తున్నాయి సాయి? అవన్నీ ఒకటే వరుస క్రమంలో అలా చెట్టెక్కుతూ ఉన్నాయి. అందులో ఏముంది? ఈ చీమలు చెట్టెక్కడానికి నా సమస్యకి ఏం పరిష్కారం ఉందని మీరు నాకు ఇది చూపిస్తున్నారు అని అడుగుతారు. వెంటనే సాయి, మరికొంత సమయం నీవు దాన్ని జాగ్రత్తగా పరీక్షిస్తూ చూస్తూ ఉండు అని అంటారు. వెంటనే ఆ చీమలు ఆహారం కోసం అలా చెట్టు మీదకి వెళ్తూ ఉంటాయి. అలా కొంత సమయానికి చెట్టెక్కే ప్రయత్నంలో ఒక పక్షి వచ్చి దాన్ని ఒక చీమను పట్టుకొని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎగురుతూ. ఇంతలో ఆ అబ్బాయి అదంతా చూసి కంగారు పడిపోతూ, సాయి చూడండి, ఆ చీమ ఎంత కష్టపడి చెట్టెక్కి దాని ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాన్ని మరొక పక్షి వచ్చి తినేసి అక్కడి నుంచి పట్టుకొని వెళ్ళిపోయింది. ఇంతే సాయి, మామూలు సాధారణ వ్యక్తుల జీవితాలు ఇంతే, అవి ఎప్పటికీ ఎదగలేవు. అంతే విధంగా నేను కూడా నా జీవితంలో ఎప్పటికీ ఎదగలేననిపిస్తుంది. ఇదే కదా సాయి నాకు ఇప్పుడు అర్థమైంది ఈ చీమల ద్వారా అని మరలా బాధగా ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు పరి బొమ్మని పూర్తి చేసి చిన్న చిన్న మెరుగుల్ని దిద్దుతూ ఉంటుంది. ఇంతలో మరోవైపు ప్రజలంతా ఆ బొమ్మ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఒక చోట ఉండి, అందరూ చాలా అందంగా ఉంది కదా, ఇటువంటి అందమైన బొమ్మని మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అంటూ ఒక్కొక్కరుగా మాట్లాడుకుంటూ ఉంటారు గుంపులుగా. ఇంతలో అటువైపుగా కులకర్ణి సర్కార్ వెళ్తూ ప్రజలందరూ ఒకటే చోట ఉండడాన్ని గమనించి, అరే ఆపండి అని పల్లకిని ఆపించుకొని వెంటనే దిగి ఇక్కడికి వస్తూ ఉండగా, అంతా ఏమిటి అందరూ ఒకటే చోట గుంపులుగా ఉన్నారు, జరగండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి అంటూ వెంటనే పక్కకు జరగమంటారు. కులకర్ణి సర్కార్ వచ్చి ఒక్కసారిగా ఆ బొమ్మని ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంటాడు. వెంటనే అంతా కంగారు పడిపోతూ, ఇంత పెద్ద బొమ్మనా అని అలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా కోపంగా, హే అమ్మాయి, ఎవరసలు నీవు
అంటూ పెద్దగా అరుస్తాడు. ఇంతలో పరి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తూ అందరినీ చూసి ఆమె కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేమిటి, ఉదయం అయిపోయిందా? నేను కనీసం గమనించనే లేదే. వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారు? అయ్యో భగవంతుడా, ఇప్పుడు నాకు మూడింది అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో కులకర్ణి సర్కార్ ఆ బొమ్మల్ని అలాగే చూస్తూ మనసులో, గోకుల్దాస్ ఒక నాస్తికుడు, ఇప్పుడు ఆ వ్యక్తి ఈ బొమ్మను చూశాడు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది అంటూ, అసలు ఎవరు నీవు? అసలు నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? నిన్నిక్కడ అసలు ఇంత పెద్ద బొమ్మ ఎవరు గీయమన్నారు? నేను నిన్ననే ఈ గోడకి రంగు వేయించాను. నీవు నీ పాటికి నీ ఇష్టం వచ్చినట్టుగా నీవేమో ఏదో బొమ్మ గీసేస్తున్నావు. ఎవరినడిగి గీసావు? అసలు ఎవరు నీవు అసలు అంటూ, అసలు ఎవరి కూతురు నువ్వు అని పెద్దగా అరుస్తాడు. ఇంతలో ఆమె తండ్రి అక్కడికి చేరుకుంటాడు. వెంటనే కంగారు పడిపోతూ, అలా పరి నీవా అని కులకర్ణి సర్కార్ని అలా చూస్తూ ఉంటాడు. కులకర్ణి సర్కార్ చాలా కోపంతో ఊగిపోతూ అతన్ని వెంటనే అలా కోపంగా మాట్లాడబోతాడు. మరోవైపు సాయి, ప్రతాప్, నీవు ఆ చిన్న చీమ ఇప్పుడు మరణించిందని బాధపడుతున్నావు అవునా? అది కేవలం పక్షి వల్లనే జరిగింది అని, దాని జీవితం అంతమైపోయింది అని నీవు చింతిస్తున్నావు. కానీ నిజం చెప్పాలంటే ఆ చీమ జీవితం ఇప్పుడైతే అంతమైపోయింది, కానీ అలాంటి చీమలు చాలా ఉన్నాయి చూసావు కదా. అలాగే ఈ పక్షి ఖచ్చితంగా ఒక రోజున మరణిస్తుంది. ఆ రోజున చీమలన్నీ కలిసి ఆ పక్షిని పీక్కొని తినే రోజు వస్తాయి. ప్రతి ఒక్కరికి అవకాశాలు లభిస్తూనే ఉంటాయి అని అంటారు. వెంటనే అబ్బాయి, కానీ సాయి, ఆ చీమ అయితే మరలా తిరిగి రాదు కదా, దాని జీవితాన్ని అనుభవించలేదు కదా అని బాధపడుతూ అడుగుతాడు. వెంటనే సాయి, నిజానికి ప్రతి ఒక్కరికి ఒక నిర్దేశించిన సమయం ఉంటుంది. ఆ సమయంలోపే మనం ఏదైనా చేయగలగాలి. ఇప్పుడు ఆ చీమ జీవితం అంతవరకే ఉంది కాబట్టి అది వెళ్ళిపోయింది. మరొక జీవితం దానికి లభిస్తుంది. నీవు ఇప్పుడు అలా చింతిస్తూ కూర్చుంటే ఎప్పటికీ ఏది సాధించలేవు ప్రతాప్. ఖచ్చితంగా సమయం అనుకూలంగా వచ్చే రోజు వస్తుంది. అప్పటి వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది. సమయం రాలేదు అని ఇలా బాధపడిపోతూ కూర్చుంటే నీవు అనుకున్నది సాధించడం అవుతుందా? లేదు కదా. ఏడుస్తున్నంత మాత్రాన నీ సమయం మారిపోతుందా? లేదు అని వెంటనే సాయి అటు ఇటు చూస్తూ ఒక చిన్న చెట్టు నుండి ఒక చిన్న కొమ్మని విరిచి వెంటనే దాన్ని చూపిస్తూ, చూడు, ఇప్పుడుది చాలా చిన్నది, కానీ దీని ద్వారా నీవు ఒక కొత్త విషయం నేర్చుకోగలుగుతావు అంటూ ఆ చిన్న కొమ్మని మట్టిలో నాటి దానికి కొంచెం నీరు పోసి, ఇది మరికొంత కాలానికి ఎదిగి పెద్దదయ్యి మనకి ఉపయోగపడుతుంది. అప్పుడు దీన్ని ఎవరైనా విరిచేయగలుగుతారా? చూస్తూ చూస్తూ మనకి పండ్లు ఇస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు చిన్న కొమ్మే అయి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఇది మనకు ఒక వృక్షంలాగా కనిపిస్తుంది అని సాయి చెప్పి వెంటనే అతని కోసం విభూతి తీసుకురావడానికి వెళ్తారు. ఇంతలో సాయి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి చిన్న చెట్టు అది చాలా పెద్ద కొమ్మగా ఎదిగి అలా మరలా అతను చూస్తుండగానే ఆ పెద్ద చెట్టు ఉన్నట్టుండి ఒక్కసారిగా మరలా మామూలుగా మారిపోతుంది. ఆ అబ్బాయి ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతాడు. వెంటనే సాయితో అలా కంగారు పడిపోతూ మాట్లాడలేక వణికిపోతూ ఉంటాడు ఆ వింతని చూసి. ఇంతలో సాయి అలా ఆ అబ్బాయి వద్దకు వచ్చి చేయి పెడతారు. ఆ అబ్బాయి కంగారు పడిపోతూ, సాయి, సాయి, ఇప్పుడు నేను నిజంగానే ఆ వింతని చూశాను సాయి, నేను నిజమే చెబుతున్నాను, నిజంగానే అది ఒక పెద్ద మహావృక్షంలా అయిపోయింది, మళ్ళా చిన్నగా మారిపోయింది, నేను చూశాను అంటూ కంగారు పడిపోతూ చూసిన దాన్ని చెప్తూ ఉంటాడు. వెంటనే సాయి, ప్రతాప్, శాంతంగా ఉండు, కంగారు పడిపోకు, ప్రతిదానికి సమయం అవసరం, నీవు ఇప్పుడు బాధపడిపోకూడదు, దృఢంగా ఉండాలి. ఇప్పుడు నీవు అనుకున్నది సాధించాలి అనుకుంటే నీవు కొంచెం సమయం తీసుకోవాల్సి ఉంటుంది. దానికి నిర్దేశించిన సమయం వచ్చినప్పుడే నీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. ప్రతిదీ చిన్నదే కదా అని చెప్పి మనం దాన్ని తక్కువగా చూడకూడదు. నిజం చెప్పాలంటే చిన్న నిప్పు రవ్వే కదా అని మనం అడవిలో వదిలేస్తే అది అడవినంతటిని తగలపెట్టగలిగినంత సామర్థ్యాన్ని పుంజుకోగలుగుతుంది. కాబట్టి మనకి అవకాశాలు వచ్చే వరకు మనం వేచి చూస్తూ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. నీవు ఖచ్చితంగా అనుకున్నంత డబ్బుని, అలాగే నీ కుటుంబానికి రక్షగా ఉండే అంత సామర్థ్యాన్ని నీవు పొందగలుగుతావు. ఏడవకు
అని అతని కన్నీళ్లను తుడిచి, ఇదిగో ఈ విభూది తీసుకో, దీన్ని మీ అమ్మగారికి ఇచ్చి నీటిలో కలిపి రోజు తాగమని చెప్పు, ఆమెకి ఆరోగ్యం కుదుటపడుతుంది అని అంటారు. వెంటనే ఆ అబ్బాయి చాలా చాలా ధన్యవాదాలు సాయి, మీరు నాకు ఈ విలువైన విషయం తెలియపరిచినందుకు అని అంటారు. వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. తర్వాత ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయాక సాయి ఒక సందేశం ఇస్తారు. ప్రతి ఒక్క విషయానికి మనం చింతిస్తూ బాధపడిపోతూ కూర్చుంటే జీవితంలో ఎప్పటికీ ఏదీ సాధించలేము. ప్రయత్నం మనకి అనుకూలంగా వచ్చే వరకు మనం మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ముందుకి అడుగు వేస్తూనే ఉండాలి. మనకి చుట్టూ ఉండే ఈ ప్రపంచంలో ఎన్నో ఆటుపోట్లు అలాగే అవకాశాలు ఉంటాయి. వాటిని మనం అందిపుంచుకుంటూ ఉండాలి. ఎగిరిపోతున్న గాలిపటంలాగా మనం బాధపడిపోతూ ఉండకూడదు. ఎగురుతున్న గాలిపటం మనకి అవకాశంగా ఆనందాన్ని కల్పిస్తుంది. అలాగే మన జీవితం కూడా మనకి చాలా ఆనందాల్ని, సుఖ సంతోషాలని, అలాగే బాధల్ని కూడా ఇస్తుంది. బాధలు ఉన్నాయని బాధపడిపోతూ వెనకడుగు వేస్తే మనం ఎప్పటికీ ముందడుగు వేయలేము. ఇప్పుడు ఆ చీమ జీవితం అంతమైపోయిందని అలా కంగారు పడిపోతూ ఉండకూడదు. దానికి మరో జన్మ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సమయ అనుకూలంగా వచ్చే వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నిరంతరం కష్టం చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాము అని సాయి సందేశం ఇస్తారు. మరోవైపు పరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో ఆమె తండ్రి, సర్కార్, ఈమె నా కూతురే, దయచేసి ఆమెని క్షమించండి. ఆమెకి చిత్రాలు, అందమైన బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆమె పొరపాటున ఇక్కడ బొమ్మ వేసింది. దయచేసి ఆమె మీద జాలి చూపండి. ఆమె చిన్నపిల్ల, ఆమె పొరపాటు చేసింది, నేను ఒప్పుకుంటాను. మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా నేనే దగ్గరుండి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇది ఒక్కసారికి మమ్మల్ని క్షమించి వదిలిపెట్టండి. ఇలా మరోసారి జరగదు అని ప్రాధేయపడుతూ అడుగుతాడు. వెంటనే కులకర్ణి, నీ పాటికి నీవు క్షమాపణ అడిగి నీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎవరు కడతారు ఈ జరిమానాని? నీ కూతురు నేను వేసిన రంగుని చెడగొట్టి ఇక్కడ మరొక బొమ్మ తీర్చిదిద్దింది. దాన్ని నేను ఒప్పుకుంటాను, కానీ దానికి జరిమానా విధించాల్సిన బాధ్యత నాది. ఇప్పుడు నీ కూతురు నేను వేసిన రంగుని పూర్తిగా చెడగొట్టింది కాబట్టి దానికి నీవు ఇప్పుడు జరిమానా కట్టి తీరాల్సిందే. లేదంటే నేను ఇక్కడి నుంచి నిన్ను కనీసం అడుగు కూడా కదలనివ్వను అని చాలా పెద్దగా అరుస్తాడు. ఇంతలో అతను వణికిపోతూ ఉంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.